నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెల్లడి అభివృద్ధి పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టీకరణ ఆలమూరు డిగ్రీ కళాశాల ఎక్కడికి తరలిపోదు స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్య ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ పార్టీకి రాజీనామా ప్రకటించిన మాజీ జెడ్పీటీసీ లక్ష్మీనరస గౌడ్ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ముతోల్లోని తన క్యాంప్ కార్యాలయంలో మండలంలోని బ్రహ్మంగావ్ గ్రామానికి చెందిన 30 మంది, ఓని గ్రామానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తో పాటు పెట్టుబడి సాయం అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతిగా పనిచేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, రైతు బంధు మండల అధ్యక్షుడు రామ్రెడ్డి, తహసీల్దార్లు తుకారం, సంతోష్, కోఆప్షన్ సభ్యుడు ఖాళీద్, ఎంపీటీసీ సర్లా శ్రీనివాస్ గౌడ్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అయిన తర్వాత బాసర మండలం ముదల్ మండలకు బ్రహ్మాండం, బాసర మండలకు ఓని మరి కొత్త కలిసి మరి ఈరోజు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాను. లాట్ చేసినాం, సర్టిఫికెట్ ఇవ్వలేదు. సర్టిఫికెట్ ఇవ్వలేక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ తీసుకోవడానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు లాట్స్ అవుట్ సైడ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టమని ప్రభుత్వ ఆఫీసులందరూ చెప్పడం జరిగింది. మరి సందర్భంగా 2 గ్రామాలకు మనం వేయబోతున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకో 10 గ్రామాలకు తాలూకాలో వేస్తాం. మరి ఈ మధ్యన మనకి అధ్యక్షుడు ముతోల్ మండల అధ్యక్షుడు మహేష్ అప్పుడు ఉన్నారు. అదేవిధంగా ముతోల్ మండల జగదీష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండ జిల్లా నకరికల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై దివ్యాంగులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథకాల అమల్లో తెలంగాణ ముందుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివ్యాంగుల కోసం కానీ వయసు మీద పడ్డ వాళ్ళ కోసం కానీ ఏనాడన్నా ఏ ప్రభుత్వాలన్నా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకు ఆత్మస్థైర్యం నింపే విధంగా భరోసా ఇవ్వాలి అని చెప్పి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చిన సందర్భాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ప్రతి వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వయసు మీద పడ్డ తల్లులు తండ్రులు కావచ్చు, అలాంటి వ్యక్తులందరికీ నేనున్నానని చెప్పి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ పద్ధతిలోనే గతంలో మరి ఏ రకమైన పెన్షన్లు వచ్చి మనందరం చూసినాం. ఒక సాగు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. పెన్షన్ కావాలన్నా, ఒక దివ్యాంగుడికి పెన్షన్ కావాలన్నా ఒక సాగు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది.
కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు దివ్యాంగులకు అందరికీ కూడా యావత్ తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల కోసం మరి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి వ్యక్తి కూడా ఇవ్వాలని చెప్పి మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 కార్యక్రమం చేయొచ్చు. అదేవిధంగా ఒక అడుగు ముందుకేసి 2000 3016 కాదు, వాళ్ళకి ఇంకొక 1000 రూపాయలు పెంచుతాము, ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి ఇలా 4116 రూపాయలు అయితే జీవో తీసిండో ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నకరికల్ నియోజకవర్గ తరఫున నా సోదరి దివ్యాంగుల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు చేసి మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గానికి ఏదైనా సంస్థను తీసుకురావడమే తెలుసు కానీ తరలించాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ కూర్చోవడం తనకు తెలియదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరులో పిఠాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు చెల్లా ప్రభాకర్ రావు ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలమూరు డిగ్రీ కళాశాల ఎక్కడికి తరలిపోవట్లేదని, ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి కళాశాల తరలింపునకు ఆపేలా మౌఖిక ఆదేశాలు జారీ చేయించానని అన్నారు. త్వరలోనే లిఖితపూర్వక ఆదేశాలు కూడా వస్తాయని తెలిపారు. ఈ విషయాలేవీ తెలియకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యానందరావు ప్రజలను నమ్మించాలని, మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారని వ్యాఖ్యానించారు. ఆలమూరు డిగ్రీ కాలేజీలో 360 మంది స్ట్రెంత్ ఉండాల్సినటువంటిది కేవలం 90 వరకే ఉందని చెప్పి ఒకటి. అలాగే సాలూరు దగ్గర ఒక కాలేజీ ఇట్లాంటి కమిషనర్ గారు ఏదో చెప్పడం, దాని మీద ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కాలేజీ ఇంటర్మీడియట్ ఉదయం అలాగే డిగ్రీ మధ్యాహ్నం జరుగుతున్న తరుణంలో ఎట్లా మారిస్తే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంటర్ జరుగుతుందా అనే ఒక ఆలోచన మరి డిపార్ట్మెంట్ వారు చేసిన మాట వాస్తవం. ఈ విషయం నాకు మరి స్వయంగా బొత్స సత్యనారాయణ గారే నా దృష్టి కూడా నాతో చెప్పినప్పుడు, ఏదైతే సంగీత వెంకటరెడ్డి గారు ఆయనకు విగ్రహం కూడా పెట్టుకున్నటువంటి కాలేజీ, అట్లాగే ఈ మండలానికి మరి ఎంతో చరిత్ర ఉంది, అటువంటి కాలేజీని ఇక్కడి నుంచి మనం మార్చడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదనేటువంటి మాట నేను కూడా చెప్పడం, దానికి ఆయన కూడా అంగీకరించడం జరిగింది. తదుపరి ఎవరైతే కాలేజీ కమిటీ వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను కలవడం, నేను కూడా ప్రిన్సిపల్ గారిని వీళ్ళని కూడా అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, మళ్ళీ ఒక రోజు వెళ్ళి మరి బొత్స సత్యనారాయణ గారిని ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళి ఆయన కలవడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయనకు ఒక బస్ స్టాండ్ ఏదో శంకుస్థాపన నుండి ఆయన దొరకలేదు. మళ్ళీ ఇంకో రోజు కూడా విజయవాడ వెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఆలమూరులో మరి ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉంచాలనేటువంటి మళ్ళీ కూడా చెప్పి రావడం, దాన్ని ఆపగలవడం కూడా మేము చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మండలంలో ప్రజలందరికీ ఒక హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఎక్కడికి తరలిపోతుంది. ఏదైతే ఈ నియోజకవర్గంలో మా తండ్రి గారి సమయం నుంచి ఇప్పటి వరకు నేను కానీ మా తండ్రి గారు కానీ ఎప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి 4 ఇన్స్టిట్యూషన్స్ పట్టరావడం చేశాను తప్ప ఇప్పుడు ఉన్నాయి పాటు చేయలేదు. బండారు సత్యానందరావు గారు మాట్లాడుతూ సమిష్టిగా పోరాడదా అనేదో మాట ఆయన పిలిపించారు, తప్పలేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు నెమ్మది నిరుతున్నట్టున్నారు, పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆయన తప్పుడు మాటలు కట్టిపెట్టమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో మా తండ్రి గారు ఏదైతే మరి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు కొత్తపేటలో ఉండేది, ఆ రోజు కురుపూడి ప్రభాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఇక్కడ నుంచి కొత్తపేట నియోజకవర్గం సబ్స్టేషన్ కూడా ఉన్న డివిజనల్ ఆఫీస్ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వకుండా ఆపేటువంటి కార్యక్రమం మా తండ్రి గారు చేశారు. తర్వాత మళ్ళీ సత్యానందరావు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడున్న ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ అమలాపురం షిఫ్ట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఆయన మాట్లాడుతూ ఏదో బార్లు ఇచ్చారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, విద్యా వ్యవస్థలు కట్టిపెట్టేసి బార్లు ఇచ్చేటట్టు మాట చెప్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో ఈ డిస్టిలరీలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పర్మిషన్లు ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి మందు దొరికేసి ఆ రోజు మిమ్మల్ని కూడా మరి సారాయి సత్యానందరావు అని చెప్పి ప్రజలంతా కూడా చెప్పుకున్న విషయాలు ప్రజలెవరూ మర్చిపోలేదు. కాబట్టి ఎవరో చేసిన కార్యక్రమాలు మా పేరు పెట్టుకోవాలనేటువంటి తాపత్రయాన్ని కట్టిపెట్టమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఎందుచేతంటే రెవెన్యూ డివిజన్ కష్టపడి చేస్తూ ఉంటే ఇది కూడా మేము కిరణ్ కుమార్ గారి టైంలో మేమే తెచ్చామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని ఈ రోజు డిగ్రీ కాలేజ్ విషయంలో ఎవరైతే వీర్రాజు గారు ఇంకా ఉన్నటువంటి ఆ కమిటీ అందరూ కలిసిన మాట వాస్తవం. వారితో కూడా చెప్పడం జరిగింది, ఎట్టి బదులు కాలేజ్ ఇక్కడి నుంచి తరలిపోదు, ఎవరో కమిషనర్ గారు పయనించే ప్రయత్నం చేశారు, దాన్ని ఇక్కడి నుంచి ఎట్టి బదులు వెళ్ళలేమనేటువంటి చెప్పి దానికి కట్టుబడి 2-3 సార్లు విజయవాడ తిరిగి బొత్స సత్యనారాయణ గారి దగ్గర హామీ తీసుకుని
మేము వీలైనంత త్వరలో దాన్ని రిటర్న్ గా కమ్యూనికేట్ చేయండి మాకు అనేటువంటి మాట కూడా వారితో చెప్పి రావడం జరిగింది. అంచేత మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు కరోనా సమయంలో కానీ ప్రజలకు కష్టాలు కానీ మానేసి ఇంట్లో కూర్చుని కేవలం ప్రెస్ స్టేట్మెంట్ పరిమితమైనటువంటి మీరు దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మా మీద స్టేట్మెంట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఏ కార్యక్రమం అవుతుందన్న ముందు రోజు ఒక ధర్నా చేసినట్టు ఒక బిల్డప్ ఇవ్వడం, అది మేమే చేసామని చెప్పడం, మరి ప్రజలు కూడా చీకొడుతున్నారు. ఎవరో టైంలో నేను స్వాతంత్రపడిగా ఉన్నటువంటి టైంలో నేనేం చేస్తున్నానన్న విషయాలు అందరికీ తెలుసు. ఈరోజు నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి వైఖరికి నిరసనగా మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మండలంలోని తరోడా గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపుతున్నానని వెల్లడించారు. గత 3 పర్యాయాలుగా పోటీ చేసిన ఎమ్మెల్యేకి తాము పూర్తిగా సహకరించామని, సీనియర్ నాయకులు కార్యకర్తలను ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. దళితులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాలు ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమను ఆహ్వానించి చర్చించారని అన్నారు. ఆగస్టు 5 లోపు నాయకులు కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై ప్రకటన చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ అనుష సాయిబాబా, సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, నాయకులు నర్సారెడ్డి, లక్ష్మణ్ సత్యనారాయణ, గైని భోజన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. గెలవడం జరిగింది. అయితే నా ఆశ ఏంటిదంటే ఎమ్మెల్యే గెలిస్తే మా అందరి కష్టాలు దూరం అయిపోతాయని పెద్ద ఆశ పడేవారం. ఆ విధంగా భావించి ఎన్నో అతనికి దగ్గర ఉండి ఎంతో కష్టపడడం జరిగింది. అయితే అతను చివరికి ఏం చేసిందంటే మమ్మల్ని మర్చిపోవడం జరిగింది. మాలాంటి సీనియర్ కార్యకర్తలందరినీ విడిచిపెట్టి కొత్త కార్యకర్తలను పట్టుకొని పని చేయించుకోవడం జరుగుతుంది. అది చాలా బాధాకరం. ఎందుకంటే మేము కష్టపడ్డలనే మర్చిపోతున్నాడు. ఆ విధంగా చేస్తున్నాడని దానికి బాధపడి మేము నేడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మేము పార్టీకి సభ్యత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాము. అతనికి ఆ రాజీనామా పత్రాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము. ఇప్పుడు మరియు మీరు విలేకరులు, మీడియా వారు అందరికి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే వచ్చి మీరు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక సంగతి ఏంటంటే ప్రభుత్వం కూడా, నేను కూడా టీఆర్ఎస్లో పనిచేశాను, కానీ ఎన్నో పథకాలు చెప్పడం జరిగింది ప్రజలకు. ఆ పథకాలను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఏదైతే దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత నిరుద్యోగ భృతి, చదువుకున్న అబ్బాయిలు ఏదైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 3,000, 4,000 ఏదో భృతి ఇస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి కారణం యువకులే. అట్లాంటి యువకులకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇవ్వక ఇప్పటి వరకు అదే మాదిరిగా ఉంచేశాడు. అది కాకుండా వారికి ఉద్యోగాల విషయానికి వస్తే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు ఇవ్వలే, 2 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే దళిత బంధు అనేది ఎక్కడో హుజరాబాద్లో ప్రారంభించారు. మరి మనకు కూడా అందరికి వస్తుంది. దళితులకు 10 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తా అన్నారు. ఉద్యోగం ఉన్నా ఇస్తా అన్నారు. ఉద్యోగం ఉంటే ఇవి అవసరం లేదు. ఉద్యోగం లేని వాళ్ళకని ఇవ్వాలి. కనీసం ఎక్కడిచ్చారు? మన తాలూకులో కేవలం అక్కడక్కడ కొన్ని గ్రామాలకి ఇచ్చారు. ఆ కొన్ని గ్రామాలకు ఇస్తే మిగతా 90% మందికి అందలేదు. ఎడతెరిపి లేని వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. బంజారాహిల్స్, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి 2,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ప్రస్తుతం నీటి మట్టం 513.41 మీటర్లు ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తూముల ద్వారా 2,000 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం అనాజీపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమ గ్రామస్తులకే చెందాలని, వేరే గ్రామాల వారికి ఇవ్వకూడదని గ్రామస్తులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. అనాజీపురంలో 25 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారని తెలిపారు. హోమంతాలపల్లి, అనాజీపురం గ్రామాలలో 30 కుటుంబాలను ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులుగా గుర్తించారని బాధితులు మొగిలయ్య, మల్లయ్య, మంగమ్మ తెలిపారు. 1986లో బద్దు చౌహాన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 32 ఇళ్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికీ అవే ఇళ్లలో తాము నివసిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అవి శిథిలావస్థలో ఉండి వర్షాకాలంలో కడు దయనీయంగా కాలం వెల్లదీస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తమ గ్రామస్తులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించి న్యాయం చేయాలని కోరారు. స్పందించి ఎమ్మెల్యే గారు మాకు వెంటనే స్పందించాలి. మా గ్రామంలో నిర్మించిన ఇల్లు మాకే కావాలి. మా గ్రామంలో నిర్మించిన మాకే కావాలి. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి మాకే న్యాయం చేయాలి. ఉమ్మంతపల్లి గ్రామ పంచాయతీలో అనాజ్పురం గ్రామంలో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 25 నిర్మించినారు. అయితే మాకు గతంలో 1984లో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే బద్ది చౌహాన్ గారు 1984లో మా ఊరు నిర్మించారు. మా ఊరు నిర్మించిన కానుండి ఇప్పటి వరకు 80 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాం. మేము ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీలు, రెడ్డీసు, బీసీలు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఏమిటంటే మాకు తెలంగాణ గవర్నమెంట్ 25 ఇండ్లను అనాజ్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. కానీ ఇది ఉమ్మంతపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీ కాబట్టి దానికి మీకు సంబంధం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు గతంలో మేము కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పినారు. కానీ అయ్యా మాకు ఇక్కడ మేము 35 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు నివసిస్తున్నాము. ఇదివరకు గతంలో బద్ది చౌహాన్ గారు 1986లో మాకు 32 ఇండ్లు కేటాయించి ఆ ఇండ్లు మా ఎస్సీ కోట కింద మాకందరికీ పంపిణీ చేసేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఇండ్లలో మేము నివసిస్తూ గడుపుతున్నాము. ఇప్పుడు కట్టినటువంటి ప్రస్తుత బెడ్రూమ్లల్లో మాకు 25 ఇండ్లల్లో ఒక 32 మంది ఉన్నాం కాబట్టి 25 ఇండ్లు ఉన్నా లేకున్నా మేము సర్దుబాటుకు చేసుకుంటాము. మేమందరం కలిసిమెలిసి ఉంటాము. కాబట్టి ఆ శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లను మీరు పరిశీలించి వచ్చి చూసి మాకు 25 ఇండ్లు మా ఊరికే రావాలి, వేరే ఊరికి ఇవ్వద్దనేది మా ఆకాంక్ష. మేము కోరుకుంటున్నాము. దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని సవినయంగా మీరు మాకు న్యాయం చేస్తారని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. మా అనాజీపురం. నా పేరు ముదిగొండ వెంకటమ్మ. 50 ఏళ్ళ కింద వచ్చిన ఇండ్లు మాకు మా మామలు కట్టించిన ఇండ్లలోనే పడసంతలు పడుతున్నాము. అవి సీకులు తేలినాయి, కూలిపోయినాయి, కుప్ప అవుతున్నాయి. మాకు కట్టుకోలేక అవకాశం లేదు. మాకు జాగాలు ఉన్నాయి కట్టుకుందాం అనుకునే వరకే గవర్నమెంట్ ఆక్రమించింది. మా ఊరికి వచ్చిన ఇండ్లు మేమే కట్టించిర్రు. మా ఊరికి వచ్చిన ఇండ్లలో మేమే మా ఒక్కొక్క ఇంట్లో 3 మగపిల్లలు ఉండ్రు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉండ్రు, పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉండ్రు. మా కాలేజీ దగ్గర అవుతుంది, మాకు జాగాలు ఏది కట్టుకోనిక. మా ఊరికి వచ్చిన ఇండ్లు మేమే ఆక్రమించుకుంటాం. మీకు నమస్కారం పెడతాం, మరీ ఒక దండం పెడతాం. మీరు వేరే ఈ ఊరికి ఇచ్చే అవకాశం మీకు లేదు. గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ మస్తుగా ఉంటుంది. మా ఊరికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో యువజన నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన నాయకులు మెంగని మనోహర్, శీలం స్వామి మాట్లాడుతూ మంచి భవిష్యత్ ఉన్న నాయకుడు, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్ది ముందుకు సాగుతున్న కేటీఆర్ రానున్న రోజుల్లో సీఎం కావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశ్కి నేత కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ప్రజలెంతో ఆశగా చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండా శ్రీనివాస్, కొమ్మెట రాజమల్లు, బైతి నవీన్, కోడే శ్రీనివాస్, వివిధ గ్రామాల యువజన నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వెనక
ముస్తాబాద్ మండల యువజన శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి యువజన శాఖకు సంబంధించిన అధ్యక్షులు, అట్లాగే గతంలో 2001 నుంచి పనిచేసినటువంటి ఉద్యమకారులు, అలాగే ఈ వేడుక విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మిత్రులకు, అట్లాగే వచ్చినటువంటి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో, వచ్చేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తున్న నాయకుడు మన తెలంగాణ, మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఏ రకంగా అయితే అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతూ ఉండడం, అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసేటువంటి బాధ్యత కేటీఆర్ గారు తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని చెప్పేసి కోరుకుంటూ రానున్న రోజుల్లో కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి కావాలని యావత్ తెలంగాణ ప్రజానికం కోరుకుంటా ఉంది. అట్లాగే మన దేశకి నేత కేసీఆర్ గారు ఈరోజు రానున్న రోజుల్లో ప్రధానమంత్రి కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకున్నటువంటి సందర్భం కూడా అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన దేవుని ఆశీర్వాదాలతో, ప్రజల ఆశీర్వాదాలతో కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, నిండు నూరేళ్ళు కూడా సిరిసిల్లకే ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిది రేపు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముందస్తుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమంలో కీలకంగా పనిచేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా, ఒక సమర్థవంతమైనటువంటి మంత్రిగా రాష్ట్ర ప్రజలందరి మండలం పొందడంతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా, యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలాంటి యువ నాయకత్వము రాష్ట్రానికి అలానే దేశానికి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు వారు ఐటీ శాఖ మంత్రిగా వారు చేస్తున్నటువంటి పనులు కానీ, వారికి ఉన్నటువంటి సామర్థ్యం కానీ ఈరోజు ఎల్లలు దాటిపోయింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కేటీఆర్ గారికి గణనీయమైనటువంటి అభిమానులు పెరిగిపోయారు. ఎందుకంటే ఐటీ రంగంలో వారికి ఉన్నటువంటి పరిణితితోటి ఐటీ రంగాన్ని ఇవాళ దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిల్చడంతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ ఒక గుర్తింపు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మంత్రి కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారిని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో కూడా అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఒక రాష్ట్రానికే కాదు, ఒక దేశానికి కూడా నాయకత్వం వహిస్తే ఈ భావి భారతదేశము ఇప్పటిదాకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇలాంటి ఒక నాయకుడు దేశ స్థాయిలో వచ్చి ఒక దేశ ప్రధానిగా అయితే అభివృద్ధి చెందిన దేశంగా ఒక కేటీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పి యావత్ ప్రపంచ యువత అంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు యువత, అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ యువత కూడా నిర్మల్ జిల్లాలోని ఓ పాఠశాలలో పాము కలకలం సృష్టించింది. కుబీర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో వాష్రూంలోకి దూరిన పామును గమనించకుండా విద్యార్థినులు వాష్రూంకి వెళ్లారు. అందులో ఒక్కసారిగా పామును చూసి భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పామును చూసిన వారు భయంతో పరుగులు తీశారు. ఈ హడావిడిలో కొందరు పాముపై అడుగేశారు. దీంతో వారిని పాము కాటు వేసినట్టు అనుమానం కలగడంతో భయంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. My name is C.H. Anjali, school పేరు హెచ్బి కుబీర్. నా ఊరి పేరుపై డోడల్ నెంబర్ 1. నేను వాష్రూమ్కి వాష్రూమ్ పోయినప్పుడు పాము వచ్చింది, ఆమె తొక్కిన అంతే. ఇంకా ఏం కాలేదు, ఇంకా భయపడినాం మేము.
దానికోసం మా కేసు ఇక్కడ తీసుకొని వచ్చింది డైన్స్ హాస్పిటల్కి. అంతే, నేను ఇంకేం లేదు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు పెద్ద కర్మను పురస్కరించుకొని సంస్థ నిర్వాహకులు కుకట్పల్లిలోని నిజాంపేటలోని వృద్ధులకు ఆర్థిక సహాయం అందించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ కుకట్పల్లి జోన్ ఏజీఎం శివరామకృష్ణ, రీజనల్ ఇన్ఛార్జ్ పద్మజ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా విధానంలో కొత్త ఒరవడి సృష్టించిన డాక్టర్ బిఎస్ రావు ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేశారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, సంస్థ ఉద్యోగులు, వృద్ధాశ్రమం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. దిగంబర్ జైన్ సోషల్ గ్రూప్ ఫెడరేషన్ దేశవ్యాప్త ప్రయత్నాలకు సంబంధించిన కీలకమైన విషయాలపై దృష్టి సారించిందని సంస్థ ప్రతినిధి శిల్పా నవనీత్ జైన్ తెలిపారు. దిగంబర్ జైన్ సోషల్ గ్రూప్ ఫెడరేషన్ 2వ జాతీయ మంత్రివర్గ సమావేశం హైదరాబాద్లోని నాంపల్లి మహావీర్ భవన్ దిగంబర్ జైన్ మందిర్లో ఘనంగా జరిగిందని తెలిపారు. తమ ఫెడరేషన్ ద్వారా ఇటువంటి సభను నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు. దేశం నలుమూలల్లో 35,000 మంది సభ్యులతో 350 గ్రూపులను కలిగి ఉందని తెలిపారు. సంస్థ భవిష్యత్తును రూపొందించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. हमें याद तो आने का उनका पूरा प्रोग्राम था, लेकिन हम यहीं से उनका स्मरण करते हैं और उनके लिए मैं, क्योंकि मेरा वहाँ तक हमारे सभी महान अतिथिगण पहुँचा रहे हैं, मैं एक ऐसी भव्यशाली हस्ती को मैं आमंत्रण देने जा रही हूँ, वो जहाँ भी मेरी आवाज वहाँ तक जा रही है, जो किसी परिचय का मोहताज नहीं, बल्कि उनकी उपस्थिति, जिनके नाम की सरलता, चेहरे की मुस्कान इतनी शान है, आपकी सफलता एक सुंदर पुष्प है, इसीलिए तो वो हमारे हैदराबाद की गौरवशाली बिटिया रानी है और आज यही सर्वोपरि शिरोमणि संरक्षिका के पद को भार को संभाल रही है। जोरदार तालियां उनके लिए हम देनी चाहिए। अच्छा, आशा जी ने भी मुझे खबर दी है कि उनके बेटे पुष्पा जी उनके जो बेटे यहाँ आए, आपके लिए दो पंक्तियां बोलती हूँ। फूल जी हाँ, और मैं समझती हूँ कि हमारे सभी अतिथि हैं। पुनः एक बार हम आप सभी का बहुत जय अजय मानदुंगाचार्य देव की जय। शासन नायक श्री वीर अतिवीर महावीर संमति जलाते चलो कि ज्ञान की प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा। हमारे लिए बड़ी खुशी की बात है कि दिगंबर जैन सोशल ग्रुप फेडरेशन की दूसरी राष्ट्रीय वार्षिक सभा का आयोजन हैदराबाद में दिगंबर जैन सोशल ग्रुप के हैदराबाद चैप्टर के द्वारा आज प्रायोजित किया जा रहा है। आज ये मीटिंग का शुभारंभ केसरबाग में जैन मंदिर के परिसर में श्री महावीर दिगंबर जैन भवन में शुरू हुई है। दिगंबर जैन फेडरेशन के देश भर में आज 350 से भी ज़्यादा ग्रुप्स हैं। इसके अंदर 35,500 से भी ज़्यादा दंपत्ति जुड़े हुए हैं
इस ग्रुप का मूल उद्देश्य खुद का डेवलपमेंट करना और समाज का सेवा करना है। हमारे लिए बड़ी खुशी की बात है कि आज हैदराबाद में देश भर के कोने कोने से जैन फैमिलीज आकर के इस मीटिंग को अटेंड कर रहे हैं। इस मीटिंग को सफल बनाने में दिगंबर जैन सोशल ग्रुप हैदराबाद चैप्टर्स के ऑर्गेनाइजर्स, एग्जीक्यूटिव कमेटी मेंबर्स, सब ने जो है आपको बड़ा योगदान दिया है और आज की इस मीटिंग को सफल बनाया है। आज के उद्घाटन समारोह में हमारे सरोवर जिनालय के मेंबर्स ने आकर के यहाँ पर राष्ट्रगान भी प्रस्तुत किया। यह भी हमारे लिए बड़े गौरव की और खुशी की बात है। हमको आशा है कि आज की मीटिंग के बाद दिगंबर जैन सोशल फेडरेशन और ज़्यादा देश के विकास के लिए, समाज के विकास के लिए और सभी के विकास के लिए अच्छा काम करेगा। धन्यवाद। दिगंबर सोशल ग्रुप जो कि पूरे भारतवर्ष में ही बहुत ही सामाजिक, धार्मिक और हर क्षेत्र में बहुत ही सराहनीय कार्य कर रहा है, उसी को लेते हुए आज सामाजिक और धार्मिक और हर क्षेत्र में जो सराहनीय कार्य कर रहा है, उसी श्रृंखला में आज बढ़ते हुए इसकी द्वितीय कैबिनेट मीटिंग जो है हैदराबाद में ऑर्गेनाइज की गई है। यहाँ के लोगों ने इसको अपनी तरीके से बहुत ही सफल बनाने की कोशिश की है। हमें उम्मीद है कि ये एक नए चरम सीमा पे पहुँचेगा और आज बुलेटिन मुगिंచే ముందు హెడ్లైన్స్ మరొకసారి। ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట, ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెల్లడి। అభివృద్ధి పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం, నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టీకరణ। ఆలమూరు డిగ్రీ కళాశాల ఎక్కడికి తరలిపోదు, స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వ్యాఖ్య। ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్, పార్టీకి రాజీనామా ప్రకటించిన మాజీ జెడ్పీటీసీ లక్ష్మీనరసగౌడ్ నాయకులు। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం।